ఇప్పటి వరకు కూడా మా నిరసనను మేము విరమించుకునేది లేదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి పైనే ఉంది ఏసీపీ రూమ్. అయితే ఏసీపీ రెస్ట్ రూమ్లో కూడా ఇక్కడ ఈ ఘటన బలవన్మరణానికి అయితే సాయి కుమార్ పాల్పడడం కూడా జరిగింది. ఒకసారి అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. పైనకి వెళ్దాము, ఎందుకంటే భారీ బందోబస్తు. సార్ అక్కడే కదా సార్ ఇన్సిడెంట్ జరిగింది, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన చోట మరి చూపించకపోతే ఎలా అవుతుందండి? వద్దంటున్నారు, చెప్పండి ఏ సార్ పర్మిషన్ తీసుకోవాలి చెప్పండి? సార్ పర్మిషన్ తీసుకోవాలంట పైనకి. మరి ఇన్సిడెంట్ జరిగిన చోట కూడా చూపించనిస్తలేరు, మరి అక్కడికి వెళ్ళనిస్తలేరు. పైన మరి బ్లడ్ ఉంది అని అంటున్నారు. సార్ వీళ్ళు చేస్తున్న ఆరోపణలు, మరి పైన బ్లడ్ కూడా ఉంది, ఎవరో దాడి చేశారంటున్నారు. మరి పైనకి వెళ్ళే అవకాశం అయితే కల్పించట్లేదు. ఏం చెప్తారు సార్ అసలు? మరి పైన కూడా చూపించే అవకాశం అయితే మాకు ఇవ్వట్లేదు, చెప్పండి. పై ఆఫీసులో వాళ్ళు మాట్లాడారు, అది కరెక్టే. కాకపోతే ఇన్సిడెంట్ జరిగిన చోటు కూడా కనీసం ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది అనేది మీ వంతు మీరు చేస్తారు, మాకు కూడా ఉంటుంది కదా సార్. సార్ నమస్తే సార్. పైన ఇన్సిడెంట్ జరిగింది, ఏం జరిగింది అనే కోణంలో మరి బంధువులు అయితే వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పైన రక్తపు మరకలు ఉన్నాయి అంటున్నారు, చూసే అవకాశం కల్పించట్లేదు. ఏం చెప్తారు సార్ కుటుంబ సభ్యులు? దాని ఎంక్వైరీ నడుస్తున్నది. ముందు పిటిషన్ ఇచ్చినాక పిఎంఈ చేసి ఎంక్వైరీ చేసినా దాని ఎంక్వైరీలో అన్ని నిజాలు బయటకు వస్తాయి. అంటే అక్కడ పైన కూడా తన మీద దాడి చేశారు, అందుకే మొత్తం కూడా ఉన్నాయి, అంత ఆనవాళ్ళు ఉన్నాయి అంటున్నారు. ఇన్వెస్టిగేషన్లు అన్ని బయటకు వస్తాయి కదండి. ఇప్పుడు ఫస్ట్ ముందే మనం ఊహించుకుంటే ఎలా? అందుకే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. మరి పర్మిషన్ ఇస్తే ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం సార్ మేము కూడా, ఎందుకంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది అదే కదా సార్ ప్లేస్ కూడా. అందుకు మాకు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళే ప్రయత్నం చేస్తాము. ఎక్కడ జరిగింది ఏంటి అనేది కూడా కొంచెం మాకు పర్మిషన్ ఇవ్వండి. అయితే సార్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలంటారా? ఇప్పుడు వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ పోలీసులకే రక్షణ లేదు, ప్రజలకేం రక్షణ కల్పిస్తారు? అట్లేం లేదండి, అందరికీ రక్షణ ఉంటుంది, పోలీసులు లేకుండా ఎట్లా ఉంటుంది? ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా సార్, పోలీసులకు ఎక్కడ రక్షణ ఉంది? పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించట్లేదని ఉంటుందండి. అట్లా ఏం లేదు, తప్పుడు ఆరోపణలు. పోలీసులకు ఎప్పుడు రక్షణ ఉంటుంది, ప్రజలకు ఉంటుంది. ప్రజలకు ఉంటుంది. సార్ లోపల ఉన్నారు, పర్మిషన్ తీసుకోవాలి అంటున్నారు. కనీసం లోపలికైనా పర్మిషన్ ఇస్తారా సార్? పోనీ ఏమో అది కూడా పర్మిషన్ ఇస్తారో లేదో మళ్ళీ అది కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చాలా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. లోపల సార్ ఉన్నారు, మరి సార్ పర్మిషన్ కూడా తీసుకుందాము. మరి పైనకైతే వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడనేమో గిరిజన బిడ్డకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరిపించాలి అంటున్నారు. బంధువులు రాకముందే తరలించారు ఇక్కడ నుంచి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. కనీసం పర్మిషన్ తీసుకొని డెఫినెట్ గా వాళ్ళ వాదన ప్రకారంగా వాళ్ళ ఆరోపణలో నిజం ఎంత ఉందని అక్కడ నుంచి చూపించండి. అట్ ది సేమ్ టైం సాయి కుమార్ తో పాటుగా పనిచేసిన కానిస్టేబుల్ ఎవరైనా మాట్లాడితే సాయి కుమార్ ఎలా ఉండేవాడు, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఏ సమయంలో జరిగింది, ఎలా చేసుకున్నాడు, ఆ తోటి ఉద్యోగులు కూడా మాట్లాడించండి ఒకసారి. ఎస్, ఆ ప్రయత్నం అయితే చేస్తాను, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మరి ఉద్యోగరీత్యా కూడా తను ఇక్కడే విధులు నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి. ఒక నిమిషాలు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. సో ప్రస్తుతం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇది పరిస్థితి. ఎస్, దిస్ కాంటెంట్ హ్యాస్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్ వల్ల కొంత కలవరపాటు గురి చేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. ఎస్ నిర్మలా, యూ ప్లీజ్ కంటిన్యూ, గో ఆన్. ఎస్ 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 సార్, సార్ని కలవాలి సార్. మరి సార్ లోపల ఉన్నారని చెప్తున్నారు కదా సార్, ఇప్పుడే చెప్పారు అక్కడ ఉంటే సార్ లేరు, బయట ఉన్నారు, లోపల ఉన్నారు, సార్ పర్మిషన్ తీసుకోండి అంటున్నారు. బయట ఉన్నారు. సాయి కుమార్ ఇక్కడే కదా సార్ విధులు నిర్వహించారు నిన్నటి వరకు కూడా ఆల్మోస్ట్. అంటే ఎవరితోటైనా ఇష్యూస్ ఏమన్నా గొడవలు చేస్తారు సార్? కనీసం మాకు పర్మిషన్ ఇవ్వండి సార్ చూపించడానికైనా. కనీసం ఎందుకు అంటే పోలీస్ స్టేషన్లో తీయద్దు సార్, కనీసం సార్ పర్మిషన్ తీసుకోండి అంటున్నారు, కానీ సార్ ఏమో లేరు అంటున్నారు పైన. మరి ఆ పైనకి వెళ్ళే పర్మిషన్ అయితే ఇవ్వండి సార్, మరి కనీసం చూపించడానికి పైనకి వెళ్ళే పర్మిషన్ ఇవ్వండి. పైనకి వెళ్తాం, వాళ్ళకి చెప్పండి ఒక్కసారి, చెప్తే మేము కనీసం ఉంటుంది కదా, పైనకి వెళ్ళే అవకాశం. అది కరెక్టే సార్, వాళ్ళు ఆరోపిస్తున్నారు, వాళ్ళ ఆరోపణలకు మీరు చెప్పాలి కదా. కనీసం పైనకి వెళ్ళే అవకాశం ఇవ్వండి. ఇక్కడ కదా సార్, పైనకి వెళ్ళే అవకాశం ఇవ్వండి అంటున్నాం. మరి పైనకి వెళ్తాము, వాళ్ళేమో ఆపేస్తున్నారు అక్కడ. ఎంతసేపు ఉండాలి పైన సార్? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళేమో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? లోగో ఎందుకు చేస్తున్నారు?
మేము అడుగుతున్నాం సమాధానం. దేనికి తీస్తున్నారు మీరు? ఏం చూస్తలేము. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి. చెప్పండి సమాధానం. పద పైన పోదాం. నడు పైనకి వెళ్ళే అవకాశం వాళ్ళు ఇస్తలేరు. లోగో మొత్తం కూడా నెట్టేస్తున్నారు. మీడియాకి పర్మిషన్ లేదంటున్నారు. ఇక్కడ వాళ్ళు చేస్తారు, చేస్తే ఏంటి ఇప్పుడు అని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఆవేదన ఎవరికి పట్టింపు లేదు. ఇక్కడ వాళ్ళ బాధ ఎవరికి పట్టింపు లేదు. ఇక్కడ పోలీసులు ఎలా న్యాయం జరిపించారు? ఇక్కడ అర్థం అవుతలేదా? ఇక్కడ చూస్తున్నంతా కూడా వాళ్ళకి చనిపోయిన తోటి కానిస్టేబుల్ నిన్నటి వరకు తనతో పాటుగా వాళ్ళందరితో పాటుగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తే కదా. ఆయనకి రక్షణ ఇవ్వాల్సింది పోయి ఈ రోజు ఆయన చావుకి ఎవరైతే కారణమేరో వాళ్ళకు రక్షణ ఇస్తున్నారో అసలు ఎందుకు ఇంత గోప్యంగా ఉంచాల్సి వస్తుంది? నిజంగానే చేసుకుని బలవన్మరణమే అయితే ఎందుకు ఈ రోజు ఆయనతో పాటుగా పనిచేసే పోలీసులే ఆయన చావుని కప్పి పెడుతున్నారు? ఒకసారి అడగండి. ఎస్, ఖచ్చితంగా కూడా ఇక్కడ చాలా అంటే చాలా గూడుపుటాని అయితే జరుగుతూ ఉంది. కుట్రలు అనేటివి జరుగుతూ ఉన్నాయి అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది మనోజ్ ఇక్కడ. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ ఇక్కడ చనిపోయింది, వాళ్ళ తోటి కానిస్టేబుల్ ఇక్కడ చనిపోయింది. అలాంటిది ఇక్కడ పర్మిషన్ లేదంటారు. వాళ్ళ ఆవేదనతోటి మాకు అవసరం లేదంటున్నారు, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు, దర్యాప్తు కొనసాగిస్తున్నాము అంటున్నారు. వారు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పండి అంటే అవసరం లేదంటున్నారు. అంటే ఇలాంటి సమాధానం చెప్తా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. వాళ్ళు ఎంతసేపు ఇక్కడ ధర్నా చేసినా వాళ్ళకి న్యాయం జరగదు, జరిపించలేరు అనేది కూడా క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఒక్కసారి తెలుసుకుందాం. సార్ లోపలికి వెళ్ళి అడిగాం మేము. అడిగితే ఏమంటున్నారంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పండి అంటే చెప్పాల్సిన అవసరం మాకు లేదు అంటున్నారు. ఎవరు చెప్తున్నారు? డీసీపీ గారు చెప్తున్నారా? చెప్పాలి కదా. సంబంధానికి వెళ్తే లోపల ఎవరు లేరు. ఇది మహమ్మాటికి కుల వివక్ష హత్య అనేది ఇక ఏసీబీ గారు వెంటనే సస్పెండ్ చేయాలి. అప్పటిదాకా లేసే ప్రసక్తే లేదు. లేని ఏడలా గంట నిర్బంధం చేస్తాం. లేని పక్షాలు ఒక్కొక్క ఆఫీసర్ ప్రసక్తే లేదు. కావాలంటే దీన్ని సిబిఐ కేసు ఎంక్వైరీ చేయాల్సిందే. దీన్ని సిబిఐ డీజీపీ గారు సమాధానం చెప్పాల్సిందే. గంట సేపు నుంచి సిపి గారు రావట్లేదు, ఏసీబీ గారు రావట్లేదు, డీజీపీ గారు రావట్లేదు. ఇంకెవరు వస్తారు? లెక్క లేదా? హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావాలి. ఇక్కడ సమాధానం వారు చెప్తారేమో, ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పే సమాధానం కాదు. రాష్ట్ర హోంమంత్రి రావాలి, రాష్ట్ర డీజీపీ రావాలి, సమాధానం చెప్పాలి. పోలీస్ స్టేషన్లో ఈ విధమైనటువంటి దారుణటువంటి చూపించే ప్రయత్నం చేయండి అంటే మరి ఇప్పటిదా డెడ్ బాడీని ఎందుకు చూపించట్లేదు? సూసైడ్ నోట్ ఎందుకు చూపించడం లేదు? ఆ అబ్బాయి ఆ కానిస్టేబుల్ ఒక మొబైల్ ఫోన్ ఎందుకు చూపించట్లేదు? మరి పోలీస్ వ్యవస్థనే కదా, పోలీస్ వ్యవస్థ పారదర్శకత ఎందుకు వహించట్లేదు? మరి సీసీ కెమెరాలు పనిచేయట్లేదా? ఒక పోలీసులకి ఇంత అన్యాయం జరుగుతుండే ఎందుకు స్పందించలేరు? సిపి మేడం గారు ఎట్టుపోయారు. 12 గంటలు వాళ్ళు ఆ రకమైన నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకంటే చనిపోయింది గిరిజనుడు కదా, గిరిజనుడు కాబట్టి ఆ నిర్లక్ష్యం చేస్తారు. దాంట్లో మా కొత్తగా ఏం లేదు. ఈ సమాధానం కూడా తెలవాలి. ఒక గిరిజన కానిస్టేబుల్ చనిపోయింది కాబట్టి వాళ్ళు అట్టే సమాధానం ఇస్తాడు. ఎవరు నిర్లక్ష్యమైన సమాధానం ఏది చూపించాల్సిన అవసరం లేదు. మీరు కాదు, ఎవరు వచ్చేది అంతే చేస్తారు. ట్రైబల్ కదా, గిరిజనుడు కాబట్టి అంతే తీసుకొస్తారు అంతే. వాళ్ళు మరి ఇంత అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ గేట్ ఎందుకు మూస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు? ఇంత అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో ఎందుకు గేట్లు మూస్తా ఉన్నారు? గేట్లో పని చేయమని చెప్పు, గేట్లో పని చేయమని చెప్పండి. దయచేసి తప్పు జరిగినప్పుడు గేట్లో పని చేయమని చెప్పండి. ఒక్కసారి కెమెరా తిప్పండి. పోలీస్ స్టేషన్ గేట్ మమ్మల్ని ఎందుకు కట్టుకుంటా ఉన్నారు? అన్యాయం జరిగినప్పుడు మమ్మల్ని ఎందుకు కట్టుకుంటా ఉన్నారు? దయచేసి పోలీస్ గేట్. ఇక్కడ ఒక కానిస్టేబుల్ ప్రభుత్వ ఉద్యోగం పోలీసు వాళ్ళే ఈ పోలీసులు ఇంత దారుణం జరుగుతుండే ఇంకా పోలీస్ స్టేషన్ ఎందుకు? మనకి పోలీసులు ఇంత దారుణం జరుగుతాయి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సార్ ఒక విషయం అడుగుతున్నాము. ఒక విషయము ఇప్పుడు కానిస్టేబుల్ ఇక్కడ అవునండి, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, మరి వీళ్ళు కూడా వాళ్ళకి ఇదిగా లేరు. ఒకటి ఏంటంటే కూడా పోలీసులేమో ఒక పక్క మరి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఓ పక్కనేమో లీడర్లు వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా ఓ పక్క మరి పోలీసుల వర్షన్ ఏమో లేదు, మేము అక్కడ ఇన్సిడెంట్ జరిగిన చోట మేము వెళ్ళనియము, పర్మిషన్ లేదు, చూడనియము అని అంటున్నారు.
ఓ పక్క చూస్తే వీళ్ళేమో కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి వాళ్ళకి సమాధానం చెప్పండి అని అంటే కూడా ఇక్కడ మాత్రం వాళ్ళు సమాధానం చెప్పే వీలైతే కనిపించట్లేదు. అదే విధంగా కూడా ఇక్కడ మొత్తంగా కూడా మేము ఇప్పుడు చెప్పము, తర్వాతే మాట్లాడతాము, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అని అంటున్నారు. చూస్తున్నాం ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. చూడండి మరి ఇదంతా కూడా. మీకే నష్టం. ఏం చేస్తారో లాఠీ చార్జ్ చేస్తారా, కేసులు పెడతారా? ఎస్, వీళ్ళు వాళ్ళు చేస్తున్న డిమాండ్స్ కూడా ఒకటే. మరి ఇక్కడ డీసీపీ సార్ ఖచ్చితంగా రావాలి ఇక్కడికి, అలాగే సిపి మేడం రావాలి. వచ్చేంత వరకు మా నిరసన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినిపించండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినిపించండి మొత్తం కూడా. ఎస్ 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 ఏం చెప్తున్నారు సార్ వీళ్ళు? ఒక్కసారి వాళ్ళు మాట్లాడేది కూడా వినిపిస్తాను నేను. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన అన్ని నేను రాసుకున్నా. మీరు నాకు ఒక 6 విషయాలు ఉన్నాయి నా దగ్గర. ఆ 6 విషయాలు చెప్పి నేను రాసుకున్నా. ఇది ఆఫీసర్